ఇక జార్ఖండ్లోనూ పోలింగ్ జరుగుతూ ఉంది. అక్కడ ఇవాళ రెండో విడత పోలింగ్లో భాగంగా 38 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. పోలింగ్కు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జార్ఖండ్లో రెండవ విడత పోలింగ్లో మొత్తం 1,23,00,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో పురుషులు 62,08,000 మంది ఉండగా మహిళలు 61,00,000, థర్డ్ జెండర్ ఓటర్లు 145 మంది ఉన్నారు. ఇక 5 లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇవాళ పోలింగ్ జరుగుతున్నటువంటి 38 స్థానాలకు మొత్తం 528 మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. ఇందులో పురుషుల అభ్యర్థులు 472 కాగా మహిళా అభ్యర్థులు 50 మందిగా ఉన్నారు. ఇక మొత్తం 14,218 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి హోరాహోరీగా తలపడుతూ ఉన్నాయి. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రయత్నిస్తూ ఉండగా మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ కూటమి చూస్తుంది. దీనితో పోటీ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా మొదటి దశలో 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక రెండవ దశలో మిగిలినటువంటి 38 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగబోతుంది. జార్ఖండ్లో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి పోలింగ్లో ఏకంగా 18 అసెంబ్లీ స్థానాల ఫలితాలను సంతాల్ గిరిజనులు తేల్చబోతున్నారు. ఇది జార్ఖండ్ ముక్తి మోర్చాకు అత్యంత కీలకం కాబోతుంది. జేఎంఎంకు ఈ ప్రాంతం కంచుకోట. పైగా ఈసారి ఇక్కడ రక్త సంబంధీకుల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన మరో నియోజకవర్గం దుంకా నుంచి ఈసారి ఆయన సోదరుడు బసంత్ సోరెన్ పోటీ చేస్తున్నారు. ఇక జమాలో హేమంత్ వదిన సీతా సోరెన్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఆమె ఇటీవలే జేఎంఎం నుంచి బీజేపీలోకి మారారు. ఇక గాంజాయిలో హేమంత్ సతీమణి కల్పనా సోరెన్ పోటీ చేస్తున్నారు.